ప్రో కబడ్డీ అంటేనే రికార్డుల ఫ్యాక్టరీ. ప్రతి సీజన్ లో కొత్త కొత్త యంగ్స్టర్స్ సూపర్ స్టార్ లాంటి పర్ఫార్మెన్స్ తో రికార్డులన్నీ లేపేసిపోతుంటారు. ఈ రికార్డు ఎక్కడో చూశానే అన్న లోపలే మరో ప్లేయర్ వచ్చి ఒక కొత్త రికార్డు పెట్టేసిపోతాడు. మరి ఇలాంటి రికార్డ్ బ్రేకింగ్ లీగ్ లో ఈసారి బద్దలవబోయే టాప్ 10 రికార్డ్స్ అంటే చూద్దామా? దీంట్లో కొన్ని ఎప్పుడో ప్రో కబడ్డీ స్టార్టింగ్ టైంలో సెట్ చేసిన రికార్డ్స్ ఉంటే రీసెంట్ టైమ్స్ లో పుట్టిన రికార్డ్స్ కూడా ఉన్నాయి. ఇంకేముంది, రికార్డ్స్ రెడీ, ప్లేయర్స్ రెడీ, మనం కూడా రెడీ అయిపోదాం ఈ సీజన్ 4 లో రికార్డ్ బ్రేకింగ్ ఫెస్టివల్ కి. మరి మన ఛానల్లో కూడా ప్రో కబడ్డీ పైన ఎక్కడా లేనని రికార్డ్ బ్రేకింగ్ వీడియోస్ చేశాను. ఇక నుండి పీకేఎల్ పైన ఎవరు చెప్పిన రికార్డ్ వీడియోస్ కూడా చేస్తాను. మీరు సబ్స్క్రైబ్ కొడితే ఫస్ట్ మీరే చూడొచ్చు. సో ప్లీజ్ కొట్టేయండి. అదే చేత ఒక చిన్న లైక్ కొడితే ఇంకా హ్యాపీ. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద కబడ్డీ కార్నివల్. ప్రో కబడ్డీలో ఒక సూపర్ 10 చేయడం అంటే ఒక రైడర్ కి ఒక ఫీట్ లాంటిది. ఒక యావరేజ్ ప్లేయర్ అయితే మ్యాచ్ మొత్తం కష్టపడి చెమటలు కార్చి చివరిలో సూపర్ 10 చేస్తాడు. కానీ మన నవీన్ కుమార్ ఎక్స్ప్రెస్ కి అంత టైం అయితే లేదు. నవీన్ కి ఆ పేషెన్స్ అనే వర్డ్ డిక్షనరీలోనే లేదు. మ్యాచ్ విజిల్ వద్దగానే ఎప్పుడు పాయింట్లు పట్టుకెళ్ళిపోదామా అని రెడీగా ఉంటాడు. మ్యాచ్ స్టార్ట్ అయ్యి జస్ట్ 6 రైడ్స్ చేసి సూపర్ 10 ని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లో చేసేసాడు. సీజన్ 8 లో ఎగ్నెస్ట్ బెంగాల్ వారియర్స్ పైన అతి తక్కువ 6 రైడ్స్ లోని సూపర్ 10 స్కోర్ చేసిన ప్లేయర్ గా ఈ రికార్డు క్రియేట్ చేశాడు. ఇక్కడ మరో విషయం ఏంటి అంటే ఆ సూపర్ 10 కూడా మ్యాచ్ ఫస్ట్ 10 మినిట్స్ లోనే కొట్టేశాడు. ఇప్పుడే మ్యాచ్ స్టార్ట్ అయింది కదా అని అపోనెంట్స్ అనుకునే లోపే ఒక రికార్డ్ క్రియేట్ చేసి పడేశాడు. మరి నవీన్ ఏది చేసినది ఒక రికార్డే. ఇలాంటి రికార్డులన్నీ ఫాస్ట్ గా చేస్తున్నందుకే ఇతనికి ఎక్స్ప్రెస్ అనే ట్యాగ్ వచ్చి ఉంటుందేమో. అయితే లాస్ట్ 3 సీజన్స్ నుండి ఎవరు కూడా ఈ రికార్డు బ్రేక్ చేయలేకపోయారు. కానీ ఈసారి బ్రేక్ చేస్తారేమో అనిపిస్తుంది. రీసెంట్ సీజన్స్ లో మనలో ఆట చూస్తుంటే నవీన్ రికార్డ్ ని నొక్కేసేటట్టే ఉన్నారు. ఇనిషియల్ గేమ్ లో ఒక సూపర్ రైడ్ వస్తే ఈ రికార్డు ఈజీగా బద్దలు కొట్టేస్తారు. బేసిక్లీ రైడర్స్ కన్సిస్టెంట్ గా సూపర్ 10 స్కోర్ చేస్తున్నట్టు డిఫెండర్స్ అలా ఐ5 స్కోర్ చేయలేరు. ఒక ప్లేయర్ ఒక సీజన్ మొత్తం 5-6 సార్లు ఐ5 స్కోర్ చేస్తేనే ఎంతో గ్రేట్. అలాంటిది సింగిల్ సీజన్ లో 10 ఐ5 స్కోర్ చేయడం అంటే చిన్న విషయం ఏమీ కాదు. కానీ భయానికి భయం పుట్టించే మహమ్మద్ రిజా షాదులు దీన్ని చేసి చూపించాడు. సీజన్ 8 లో షాదులు పార్ట్నర్ టీం తరపున 94 టాకిల్ పాయింట్స్ స్కోర్ చేశాడు. దీంట్లో ఏకంగా 10 ఐ5 స్కోర్ చేసే రికార్డులు బద్దలు కొట్టాడు. ప్రీవియస్లీ ఈ రికార్డ్ సురేందర్ నాడా పైన ఉండేది. అతను సీజన్ 5 లో హర్యానా టీం తరపున 9 ఐ5 స్కోర్ చేశాడు. బట్ షాదులు సరదాగా ఈ రికార్డ్ ని బీట్ చేశాడు. మరి లాస్ట్ 3 సీజన్స్ లో ఈ రికార్డ్ ని ఎవరు కూడా టచ్ చేయలేకపోయారు. కానీ ఈసారి బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది. బికాస్ ఈ సీజన్ లో చాలా వరకు రికగ్నైజ్ డిఫెండర్స్ కనిపిస్తున్నారు. ఆల్సో ప్రతి సీజన్ లో కొత్త టాలెంట్ పుట్టుకొస్తూనే ఉంది. అలాంటిది 10 ఐ5 ని బ్రేక్ చేయడం పెద్ద మ్యాటర్ కాదేమో అనిపిస్తుంది. బద్దలు కొడితే మళ్ళీ ఆ షాదులోనే కొడతాడేమో. ప్రో కబడ్డీలో కొత్తగా వచ్చిన ఒక యంగ్ ప్లేయర్ పైన ఎవరికి ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. మరి అలాంటి ఒక కొత్త ప్లేయర్ డెబ్యూ సీజన్ లోనే టాప్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇస్తే అతన్ని తీసుకున్న టీం కి అంతకంటే పెద్ద విషయం ఏమీ ఉండదు. అయితే సీజన్ 9 లో తమిళ తలవాస్ కి డెబ్యూ చేసిన నరేందర్ కొండలో కేక పుట్టించే పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. 1 కాదు 2 కాదు, ఏకంగా 243 రైడ్ పాయింట్స్ స్కోర్ చేసి యాజ్ ఏ డెబ్యూట్ గా ఎక్కువ పాయింట్స్ స్కోర్ చేసిన రైడర్ గా ఒక రికార్డు సృష్టించాడు. అంతకుముందు ఈ రికార్డు మన సిద్ధార్థ్ బాహుబలి దేశాయ్ పైన ఉండేది. అతను సీజన్ 6 లో 218 పాయింట్స్ స్కోర్ చేశాడు. మరి సీజన్ 10 అండ్ 11 లో ఎంతో మంది టాలెంటెడ్ రైడర్స్ ఎమర్జ్ అయినప్పటికీ బట్ ఎవరు నరేందర్ కొండల రికార్డ్ ని బీట్ చేయలేకపోయారు. కానీ ఈ సీజన్ లో ఈ రికార్డ్ ని తిరగరాసే ప్లేయర్ వస్తాడేమో అనిపిస్తుంది. ద రీజన్ ఈస్ సీజన్ బై సీజన్ కొత్త టాలెంటెడ్ రైడర్స్ పీకేలో యాజ్ ఎ డెబ్యూట్ గా ఎమర్జ్ అవుతూనే ఉన్నారు. ఈవెన్ ఈ సీజన్ లోను అనిల్ జత్సా, మంజిత్, సాహిల్ ఇలాంటి ఎంతో మంది టాలెంటెడ్ కొత్త ప్లేయర్స్ కి స్టార్టింగ్ మ్యాచెస్ నుండి ఛాన్సెస్ దొరకచ్చు. సో వై నాట్, వీళ్ళలో ఎవరో ఒకరు మరో సూపర్ స్టార్ గా మారి ఈ రికార్డ్ ని బ్రేక్ చేసే పాసిబిలిటీస్ లేకపోలేదు. కబడ్డీలో బోనస్ అనేది ఒక స్కిల్. దాన్ని యూజ్ చేసుకుంటే మ్యాచ్ మొత్తంలో 3 to 4 పాయింట్స్ స్కోర్ చేసుకోవచ్చు. దాన్ని ఇంకా సరిగ్గా ప్లాన్ చేసుకుని కరెక్ట్ టైంలో యూజ్ చేస్తే ఆ ఒక్క స్కిల్ తో మ్యాచ్ మొత్తాన్ని డామినేట్ చేయొచ్చు. దీన్ని అస్లాం ఇనామ్దార్ సీజన్ 9 లో ప్రూవ్ చేశాడు. గుజరాత్ జైన్స్ తో జరిగిన మ్యాచ్ లో అతన్ని చూసి బోనస్ లైన్ కూడా షాక్ అయిపోయింది. ఎన్నిసార్లు నా మీద కాలు పడతావరా అనే రేంజ్ లో ఏకంగా 12 బోనస్ పాయింట్స్ కొట్టి ఒక కొత్త రికార్డు సృష్టించాడు. 12 బోనస్ పాయింట్స్ తీసుకుపోయాడంటే పాప్ మా డిఫెండర్స్ ఆపకుండా ఏం చేస్తున్నారు. ఎనివే దీనికి ముందు ఈ రికార్డ్ అదే సీజన్ లో అర్జున్ దేశ్వాల్ పేరు మీద ఉండేది. అతను 11 బోనస్ పాయింట్స్ స్కోర్ చేసి అప్పటి వరకు బోనస్ రాజాగా ఉన్నాడు. దాన్ని అస్లాం బీట్ చేసి బోనస్ కి బాద్షాగా మారిపోయాడు. అయితే ఈ సీజన్ లో ఎందుకో ఈ రికార్డ్ బద్దలవుతుంది అనిపిస్తుంది. నవీన్ కుమార్, ఆశు మాలిక్, పవన్ షరావత్, మనిందర్ అండ్ అర్జున్ ఇలాంటి బోనస్ స్పెషలిస్ట్ రైడర్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఆడితే ఈ రికార్డు స్మాష్ అవ్వడం నాట్ ఏ బిగ్ డీల్. అసలు కొన్ని టీమ్స్ ఉంటాయి అప్పటికప్పుడు పొరకాలిచ్చినట్టు ప్రో కబడ్డీలో రికార్డులన్నీ పగిలిపోయేటట్టు ఆడతారు.
అసలు మ్యాటర్ ఏంటంటే సీజన్ 10 లో తమిళ తలైవాస్ వర్సెస్ బెంగాల్ వారియర్స్ ఒక ఇంట్రెస్టింగ్ మ్యాచ్ ఆడారు. ఆ మ్యాచ్ లో తమిళ తలైవాస్ ఏకంగా ప్రో కబడ్డీలోనే హైయెస్ట్ పాయింట్స్ స్కోర్ చేశారు. ఆ బొక్కలో బెంగాల్ ఏం చేయలేరులే అనుకున్నారేమో గానీ ఆ మ్యాచ్ లో బెంగాల్ టీం మొత్తాన్ని మడత పెట్టేశారు. వారియర్స్ 37 పాయింట్స్ స్కోర్ చేస్తే తమిళ్ ఏకంగా 74 పాయింట్స్ స్కోర్ చేసి రికార్డులన్నీ రప్ప రాడించారు. మ్యాచ్ స్టార్ట్ అయ్యి నుండి ఫినిషింగ్ వరకు ఒకటే మ్యూజిక్. తమిళ బాల్ పర్ఫార్మెన్స్ తో ఒపోనెంట్ ని తడిపేశారు. దట్టు ఆ మ్యాచ్ లో తలైవాస్ 37 పాయింట్ల డిఫరెన్సెస్ తో గెలిచారు. తమిళ తలైవాస్ కు ముందు సీజన్ 7 లో పాట్నా పైరేట్స్ ఎగ్నెస్ట్ హర్యానా పైన 69 పాయింట్లతో ఈ రికార్డ్ ని హోల్డ్ చేశారు. మరి ప్రీవియస్ రికార్డ్స్ తో కంపేర్ చేసుకుంటే ప్రతి సీజన్ లో టీమ్స్ పాత రికార్డ్స్ అన్ని కొత్తగా బ్రేక్ చేస్తున్నారు. మోర్ ఓవర్ రైడర్స్ ఒకప్పటి కంటే ఇప్పుడు మోర్ అగ్రెసివ్ గా ఆడుతున్నారు. లాస్ట్ సీజన్ లోనే తమిళ తలైవాస్ 60+ పాయింట్స్ స్కోర్ చేసి ఈ రికార్డ్ కి చాలా క్లోజ్ గా వచ్చారు. ఆల్సో యూపీ యోధర్స్, పాట్నా పైరేట్స్ ఇలాంటి టీమ్స్ కూడా ఈ రికార్డ్ కి చాలా క్లోజ్ గా వచ్చారు. అలాంటిది ఈ రికార్డ్ ఈ సీజన్ లో బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది. బేసిక్లీ పీకేఎల్ లో డూ ఆర్ డై రైడ్ అంటే ఏంటో అందరికీ తెలుసు. ఆ రైడ్ లో తప్పు చేసే వాళ్ళకి సెకండ్ ఛాన్స్ ఉండదు. ఆ సిచ్యువేషన్ లో పాయింట్స్ స్కోర్ చేయడం అంటే చాలా డిఫికల్ట్. ఓన్లీ కొంతమంది ప్లేయర్స్ మాత్రమే ప్రతిసారి సక్సెస్ఫుల్ రైడ్ చేస్తారు. కానీ హర్యానా రైడర్ వినయ్ మాత్రం దాన్ని ఏదో ఈజీ రైడ్ గా మార్చేశాడు. అతనికి డూ ఆర్ డై అంటే ఏదో బోనస్ ఆఫర్ లాంటిది. అదేదో ఫ్రీగా పాయింట్లు ఇస్తున్నట్టు పట్టుకెళ్ళిపోతాడు. లాస్ట్ సీజన్ లో ఏకంగా 40 డూ ఆర్ డై పాయింట్స్ స్కోర్ చేసి ఒక కొత్త రికార్డ్ పెట్టాడు. అది డూ ఆర్ డై అనుకుంటున్నాడో ఇంకేమనుకుంటున్నాడో మరి. వెళ్ళడం పాయింట్ తీసుకురావడం సీజన్ మొత్తం ఇదే రిపీట్. అలా చేస్తూ రికార్డ్ కొట్టేశాడు. ఇక అదే సీజన్ లో భవానీ రాజ్పూత్ 47 పాయింట్స్ స్కోర్ చేసి సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. ఒకప్పుడు ఏమో గానీ ఇప్పుడు డూ ఆర్ డై రైడ్ ని చాలా మంది ప్లేయర్స్ వాళ్ళకి అడ్వాంటేజ్ గా మార్చుకున్నారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ లాస్ట్ సీజన్ లోనే ఇద్దరు ప్లేయర్స్ ఈ రికార్డ్ ని బీట్ చేశారు. అలాంటిది ఈ సీజన్ లో ఈ రికార్డ్ ని కూడా లేపేస్తారేమో అనిపిస్తుంది. ప్రో కబడ్డీలో హైయెస్ట్ మార్జిన్ విన్నదో తెలుసా? సీజన్ 5 లో బెంగళూరు బుల్స్ వర్సెస్ యూపీ యోధాస్ ఒక ఇంట్రెస్టింగ్ అండ్ థ్రిల్లింగ్ మ్యాచ్ ఆడారు. ఆ మ్యాచ్ ముందు వరకు ఇది మాకు ప్రో కబడ్డీలోనే వరస్ట్ మ్యాచ్ అవుతుంది అని యూపీ వాళ్ళకి తెలియదేమో. అసలు ఆ రోజు బెంగళూరు బుల్స్ బేభత్సం చేశారు. ఒకటా రెండో ఏకంగా 40 పాయింట్స్ డిఫరెన్సెస్ తో గెలిచి అరాచకం పుట్టించారు. ఆ మ్యాచ్ లో బెంగళూరు బుల్స్ 64 పాయింట్స్ స్కోర్ చేస్తే యూపీ యోధర్స్ 24 పాయింట్స్ స్కోర్ చేశారు. మరి 40 పాయింట్లతో గెలిచిన బుల్స్ కి బాగానే ఉంటుంది. కానీ ఓడిపోయిన యూపీ పరిస్థితి ఏంటో అసలు. పాపం వాళ్ళ డిఫెండర్స్ ఎంత కుంగిపోయి ఉంటారో అసలు. అయితే ఎప్పుడో సీజన్ 5 లో క్రియేట్ చేసిన ఈ రికార్డ్ మళ్ళీ 7 సంవత్సరాల తర్వాత ఈ సీజన్ లో బ్రేక్ అవుతుందా అని మీరు నన్ను అడిగితే వై నాట్ ఛాన్సెస్ లేకపోలేదు. ఇది బ్రేక్ అవుతుంది అని చెప్పడానికి మేజర్ రీజన్ ఏంటి అంటే సీజన్ 10 లో 37 పాయింట్స్ మార్జిన్ తో తమిళ తలైవాస్ గెలిచారు. ఆల్సో లాస్ట్ సీజన్ లో పూణే 38 పాయింట్ల మార్జిన్ తో గెలిచారు. సో రీసెంట్ సీజన్స్ లో పెద్ద మార్జిన్స్ తో గెలవడం టీమ్స్ కి అలవాటు అయిపోయింది. అలాంటిది 40 పాయింట్స్ మార్జిన్ పెద్ద మ్యాటర్ కాదు. మన డిఫెండర్స్ పెద్ద హార్ట్ తో కర్రిస్తే ఖచ్చితంగా ఈ రికార్డు బ్రేక్ చేయవచ్చు. ఒక డిఫెండర్ ఒక సీజన్ లో మహా అయితే 70 టాకిల్ పాయింట్స్ వరకు స్కోర్ చేస్తాడు. ఇంకా క్వాలిటీ డిఫెండర్ అయితే 80 to 85 పాయింట్స్ వరకు స్కోర్ చేస్తాడు. కానీ ఒక డిఫెండర్ ఉన్నాడు, అతను ఏకంగా ఒక సీజన్ లో 100 టాకిల్ పాయింట్స్ స్కోర్ చేసి రికార్డులు పగిలిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అతనే నితీష్ కుమార్. ఇతను సీజన్ 6 లో ఏకంగా 101 టాకిల్ పాయింట్స్ స్కోర్ చేసి సింగిల్ సీజన్ లో హైయెస్ట్ టాకిల్ పాయింట్స్ స్కోర్ చేసిన డిఫెండర్ గా ఒక రికార్డు రాసుకున్నాడు. మరి 101 టాకిల్ పాయింట్స్ అంటే అది చిన్న విషయం ఏమీ కాదు. ఫజల్ అట్రాచలి, సుర్జిత్ సింగ్ ఇలాంటి పెద్ద డిఫెండర్స్ వల్లే కాలేదు. అలాంటిది ఆడిన సెకండ్ సీజన్ లోనే ఈ రికార్డ్ ని రప్ప రాడించాడు. అయితే లాస్ట్ కొన్ని సీజన్స్ నుండి మన డిఫెండర్స్ పర్ఫార్మెన్స్ చూస్తుంటే ఏ రికార్డ్ అయినా మడత పెట్టేసేటట్టే ఉన్నారు. సీజన్ 8 లో మహమ్మద్ రిజావ్ 89 టాకిల్ పాయింట్స్ స్కోర్ చేసి ఈ రికార్డ్ కి చాలా దగ్గర వరకు వచ్చాడు. మళ్ళీ సీజన్ 9 లో అంకుష్ షాతే 89 టాకిల్ పాయింట్స్ స్కోర్ చేసి రికార్డ్ ని బీట్ చేద్దాం అనుకున్నాడు, బట్ కుదరలేదు. అయితే సీజన్ 10 లో మళ్ళీ మహమ్మద్ రిజావ్ గట్టిగా ఫిక్స్ అయినట్టున్నాడు. ఏకంగా 99 పాయింట్స్ స్కోర్ చేసి ఆల్మోస్ట్ బీట్ చేసేసాడయ్యో అనే రేంజ్ కి వచ్చేసాడు. మరి నితీష్ అదృష్టం బాగుంది కానీ లేకపోతే 99 టాకిల్ పాయింట్స్ దగ్గర ఆగిపోవడం ఏంటి? మొత్తానికి ఏదైనా నితీష్ రికార్డ్ ని షాదులు కొట్టే వరకు నిద్రపోయేటట్లేడు. అతను కాకపోయినా వేరే ప్లేయర్ ఈ రికార్డ్ ని ఈసారి మడత పెట్టేసేటట్టే ఉన్నారు. ఎప్పుడో ప్రో కబడ్డీ పుట్టినప్పుడు సీజన్ 3 లో యూ ముంబై ఒక రికార్డు సెట్ చేశారు. 4, 5, 6, 7 ఇప్పటికీ 8 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఏ టీం కూడా వాళ్ళ రికార్డ్ ని టచ్ చేయలేకపోయారు. అంత పెద్ద రికార్డ్ ఏంట్రా అంటే సీజన్ 3 లో యూ ముంబై టీం ఓడిపోకుండా డ్రా చేసుకోకుండా వరుసగా 11 కన్సిక్యూటివ్ మ్యాచెస్ లో గెలిచారు. ఎప్పటికీ ప్రో కబడ్డీలో ఇదే లాంగెస్ట్ విన్నింగ్ స్ట్రీక్. అయితే ఆ సీజన్ లో యూ ముంబై టోటల్ గా 14 మ్యాచెస్ ఆడారు.
దాంట్లో 3 ఓడిపోగా రిమైనింగ్ అన్ని గెలుస్తూ భారీ రికార్డ్ ని సెట్ చేశారు. అయితే ఈ విన్నింగ్ స్ట్రీక్ పైన డిఫరెంట్ రికార్డ్స్ ఉన్నాయి. ఓడిపోకుండా మ్యాచెస్ గెలిచి డ్రా చేసుకుని ఇలా 15 మ్యాచెస్ వరకు అన్బీటెన్ గా ఉన్న టీమ్స్ కూడా ఉన్నాయి. అంతెందుకు లాస్ట్ సీజన్ లో దబాంగ్ ఢిల్లీ 15 మ్యాచెస్ ఓడిపోకుండా ఆడారు. సీజన్ 10 లో బెంగాల్ 13 మ్యాచెస్ లో ఓడిపోకుండా ఆడారు. పుణెరి పల్టన్ అయితే సీజన్ 9 అండ్ 10 లో ఓడిపోకుండా 11 మ్యాచెస్ ఆడారు. ఇక్కడ వాళ్ళ రికార్డ్స్ అన్ని వేరే. వాళ్ళ మ్యాచెస్ గెలవడంతో పాటు వాళ్ళ మ్యాచెస్ లో డ్రాస్ కూడా ఉన్నాయి. అంటే వాళ్ళు ఎవరు కన్సిక్యూటివ్ గా 11 మ్యాచెస్ వరకు గెలవలేదు. అయితే ముంబై సెట్ చేసిన ఈ రికార్డ్ ని ఈసారి బ్రేక్ చేస్తారేమో అనిపిస్తుంది. బికాస్ రీసెంట్ ఇయర్స్ లో టీమ్స్ కి ఒక్కసారి మొమెంటం దొరికితే వాళ్ళు అస్సలు తగ్గట్లేదు. మరి ఇన్ కేస్ ఈసారి బ్రేక్ అయితే ఏ టీం బ్రేక్ చేస్తుందో చూడాలి. మరి ప్రో కబడ్డీ సీజన్ 5 లో డుబ్కీ కింగ్ పర్దీప్ నర్వాల్ సెట్ చేసిన ఒక రికార్డ్ ని టచ్ చేయడం కాదు కదా, కనీసం ఆ రికార్డు దగ్గర కూడా పాస్ట్ 6 ఇయర్స్ లో ఏ ప్లేయర్ కూడా రాలేదు. సీజన్ 5 లో పర్దీప్ నర్వాల్ పట్నా పైరేట్స్ టీం తరపున ఏకంగా 369 రేట్ పాయింట్స్ స్కోర్ చేసి లిటరలీ ప్రో కబడ్డీని తిప్పి ఊపేశాడు. ఎప్పట్లో 300 పాయింట్లు అంటే పెద్ద మ్యాటరే. అలాంటిది అతను సీజన్ 5 లోనే అంత బిగ్ అచీవ్మెంట్ చేశాడంటే ప్రో కబడ్డీని ఎలా ఊపేసింటాడో అర్థం చేసుకోవచ్చు. ముందు చెప్పినట్టు 6 సంవత్సరాలు గడిచాయి. ఎలా ఉన్న రికార్డ్ చెక్కు చెదరకుండా అలానే ఉంది. ప్రతి సీజన్ లో ఏదో ఒక స్టార్ రైడర్ 280, 290 పాయింట్స్ వరకు వస్తున్నారు కానీ బట్ ఎవరు కూడా 300 పాయింట్స్ మార్క్ కూడా క్రాస్ చేయలేకపోతున్నారు. అలాంటిది లాస్ట్ సీజన్ లో దేవాంగ్ లాంటి యంగ్ సెన్సేషనల్ మోర్ దెన్ 300 రేట్ పాయింట్స్ కొట్టి ప్రో కబడ్డీ మొత్తాన్ని షేకాడించాడు. పర్దీప్ రికార్డ్ ని ఎవరైనా బ్రేక్ చేయగలరు అంటే అది దేవాంగ్ దళాలు మాత్రమే అనిపిస్తుంది. అతను ఊపి చూస్తుంటే ఈ 369 నథింగ్ రా అనే రేంజ్ లో ఉన్నాడు. ఇప్పటికీ ఎన్నో రికార్డులను చింపేసిన దేవాంగ్ కి ఈ రికార్డు పెద్ద రికార్డ్ ఏమీ కాకపోవచ్చు. మరి దేవాంగ్ కాకపోయినా మరో రైడర్ అయినా ఒక కొత్త స్టార్ గా అవతరించి పర్దీప్ నర్వాల్ రికార్డ్ ని బ్రేక్ చేస్తారేమో చూడాలి. ఇక ఇది గైస్ ఇవాల్టి వీడియో. ఈ 10 రికార్డ్స్ లో ఈసారి బ్రేక్ అయ్యే రికార్డ్ ఏంటో మీరు కింద కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఏమి మిస్ అవ్వకూడదు అనుకుంటేనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.